ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ చాలా నటిస్తున్నారు అనమాట. ఎందుకు నటిస్తున్నారు, ఏంటి అసలు విషయం ఏంటనేది మనం తెలుసుకుందాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రీడింగ్స్ అనేవి చార్జబుల్. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ పార్ట్నరు చాలా నటిస్తున్నారు. ఎందుకు నటిస్తున్నారు? బై బర్తే వాళ్ళు అలాంటి పర్సన్సా? నటిస్తూనే మోసం చేస్తూనే మీ లైఫ్లోకి వచ్చారా? దేనికోసం నటిస్తున్నారు చూద్దాం. సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము ఒకసారి తలుచుకోండి. ఇంటి పేరు ఉంటే ఇంటి పేరుతో సహా, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించిన రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో చూద్దాం మీ పార్ట్నర్ ఎందుకు నటిస్తున్నారు. క్రాస్ రోడ్స్, రెజువనేషన్, లవ్, మైల్ స్టోన్, డిపార్చర్, ట్రావెల్, కంప్లైంట్, పొసెసివ్నెస్, ఎమోషనల్ బ్యాగేజ్, impatience, control, pleasure, death, marriage, support. ఎందుకు నటిస్తున్నారంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి మీ సపోర్ట్ కావాలి కాబట్టి మళ్ళీ నటిస్తున్నారు. ముందు కూడా ఇలానే ఉన్నారంటే డెఫినెట్గా ముందు కూడా నటిస్తానే వచ్చారు మీ లైఫ్లోకి. మీ నుండి మేబీ ఎవరైతే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో కంపల్సరీ మీ నుండి ఫైనాన్షియల్గా హెల్ప్ అనేది మీరు ఎప్పుడు చేస్తూనే ఉన్నారు మీ పార్ట్నర్కి. అలాగే ఫిజికల్గా కూడా ఈ 2 మెటీరియలిస్టిక్స్ మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ కూడా వాళ్ళు మిమ్మల్ని ఒక ఏటీఎం లాగా అనమాట. ఏటీఎం అయితే ఎట్లా అయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ కార్డు పెట్టగానే మన అకౌంట్లో మనీ ఎట్లా ఇస్తుందో అట్లానే మీరు కూడా ఒక ఏటీఎం లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది, ఎక్కడ లేని కేరింగ్ వచ్చేస్తుంది, ఎక్కడ లేని టైము వస్తుంది. అలానే మీ లైఫ్లో వాళ్ళ టైం అంతా కూడా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి అంతా సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ ఆల్వేస్ విత్ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం. ఎందుకంటే మీరు వాళ్ళు బాధపడితే చూడలేరు, వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేరు, వాళ్ళు ఏదైనా పెయిన్ అనిపిస్తే చూడలేరు. ఎందుకంటే వాళ్ళు అది అనుభవిస్తున్నారా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది పక్కన పెడితే మీరు వాళ్ళ బాధపడుతుంటే చూడలేరు అనమాట. ఎందుకంటే మీరు ట్రూగా జెన్యున్గా ప్రేమించారు కాబట్టి. సో ఏంటంటే ఎవరైనా కూడా మనల్ని ఇష్టపడిన వాళ్ళకని ఏదైనా కొంచెం బాధ అనిపిస్తే కనుక అది మనకు కూడా బాధ అనిపిస్తుంది. అది మన పిల్లలు కానివ్వండి, మన పేరెంట్స్ కానివ్వండి, అలాగే మనం ఇష్టపడిన ప్రేమించిన వాళ్ళు కానివ్వండి. అలానే మీరు అలానే ఫీల్ అవుతారు. కానీ వాళ్ళకి ఇంత కూడా ఉండదన్నమాట. మీరు ఎప్పుడైనా బాధపడినా, మీరు ఎప్పుడైనా హర్ట్ అయినా కూడా వాళ్ళకి ఇంత పెయిన్ కూడా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మెటీరియలిస్టిక్ లవ్ చేశారే తప్ప మెటీరియల్ లైఫ్కి మాత్రమే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు. ఐ మీన్ ఫిజికల్గా కానివ్వండి, ఫిజికల్గా అండ్ మెటీరియలిస్టిక్ అండ్ మనీ పరంగా
సో ఈ రెండింటికి ఫైనాన్షియల్గా వీళ్ళు యూజ్ చేసుకోవడానికి మాత్రమే మీ దగ్గరికి వచ్చారనమాట. మేబీ మీరు కూడా అంత ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళు కాకపోవచ్చు, కాకపోతే హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు మీకు. అలాగే కొంచెం సపోర్ట్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది అండ్ గుడ్డిగా అందరినీ నమ్మే నేచర్ ఉంటుంది. సో దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ లైఫ్లో మేబీ మీరు అంత ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నా కూడా వీళ్ళు బాధపడితే చూడలేక మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని మీరు వీళ్ళకి హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉండవచ్చు. సో ఇలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నరు. అందుకే అంత నటిస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకు అంత నటిస్తున్నారు అంటే ఎందుకే అనమాట. సో మ్యారేజ్ లెట్ బి టుగెదర్ ఫర్ ఎవర్ అంటే వీళ్ళు ఎలా అంటారంటే వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, నువ్వే నా ప్రపంచము, నువ్వే నా లైఫ్, నువ్వు తప్ప నాకు ఎవ్వరు అవసరం లేదు, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఉంటే కనుక థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఇలా ఉంటే కనుక లేదు మన ఇద్దరు బ్రాండింగ్ అంత బాగుంటది, మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను, లేతే ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పే పర్సన్ అనమాట. ఎలా చూపిస్తారంటే మ్యానిపులేషన్ చేసేస్తారనమాట. ఎలా మ్యానిపులేట్ చేస్తారంటే అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉండే విధంగా వాళ్ళు చూపించే కొంచెం ప్రేమని ఎట్లా చూపిస్తారంటే మిమ్మల్ని ఒక హిప్నటిజం చేసినట్టుగా. ఎలా అయితే మన హిప్నటిజం తెలిసే ఉంటుంది చాలా మందికి, హిప్నటిజం చేశారనుకోండి ఎదుటి వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోతారనమాట. అలా మీ పార్ట్నరు లవ్ అనే హిప్నటిజం ని మీ మీద ప్రయోగిస్తూ ఉంటారనమాట. వాళ్ళ అవసరమైనప్పుడల్లా అలా హిప్నటిజం చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటారు. ఎప్పుడు కూడా మీరు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. వాళ్ళు చెప్పే కొంచెం చిన్న చిన్న మాటలకి కొంచెం చూపించే ప్రేమకి ఆ హిప్నటిజం లో పడిపోతారనమాట మీరు. యువర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎప్పుడు కూడా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటారు. వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి, వాళ్ళు ఏది చెప్తే అది కరెక్ట్ అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ఇది ఎప్పుడు ఎందుకు ఉంటారంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మాత్రమే, మెటీరియలిస్టిక్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే మీ లైఫ్ లోకి వచ్చారు. మేబీ చాలా మంది ఏంటంటే థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, మ్యారేజెస్ అయిన వాళ్ళకి కానివ్వండి, అన్మ్యారీడ్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. ఇలా ముందే ఈ రెండింటి మెటీరియలిస్టిక్ కి లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి మీ లైఫ్ లోకి వచ్చారనమాట. వీళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కూడా. మీరేంటంటే కొంచెం టైం ఉంటే బాగుండు, కొంచెం వీళ్ళతో మాట్లాడే టైం కోసము, వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే వీళ్ళతో కొంచెం ప్రేమగా ఉంటే చాలా అన్న విధంగా మీరున్నారు. లుకింగ్ ఎట్ యూ, టాకింగ్ టు యూ ఈస్ గ్రేట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ. వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఆ మూమెంట్స్ కి ఆ టైం ఆ సిచ్యువేషన్ కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ ఆల్రెడీ జరిగిపోయిన వాటిని మెమరీస్ లాగా గుర్తుపెట్టుకుంటా ఉంటారు అనమాట. అది ఒక్కొక్కసారి మీకే పెయిన్ గా ఉంటది. ఒకప్పుడు నాతో ఇంత మంచిగా ఉన్నారే, ఇంత హ్యాపీగా ఉన్నామే, ఇప్పుడు ఎందుకు ఇలా అంటే ఆ మెమరీస్ ఒకసారి హ్యాపీగా ఫీల్ అయితే ఇంకొకసారి ఎలా అవుతుందంటే అవి ఒక ఎమోషనల్ బ్యాగేజెస్ మోస్తున్నట్టుగా ఉంటది అనమాట. మై హార్ట్ ఈస్ హర్టింగ్, ఐ నీడ్ సమ్ స్పేస్. అంటే ఎలా అంటే ప్రతిసారి బాధ పెడుతూనే ఉన్నారు మీ పార్ట్నర్. ఓన్లీ ఏంటంటే మెటీరియల్ లైఫ్ వచ్చినప్పుడు మాత్రమే చూపించే ప్రేమ అనేది, మిగతా టైంలో అంతా కూడా మెటీరియల్ లైఫ్ అంటే మేబీ మంత్లో ఒకసారి 2 సార్లు మనము హెల్ప్ చేయగలగవచ్చు. ఆ 1-2 days కోసం అని చెప్పి 30 days 27 to 28 days కూడా మిమ్మల్ని హర్ట్ చేస్తారనమాట. 1-2 days మాత్రమే హ్యాపీగా ఉంటున్నారంటే సో అది కష్టం కదా. ఎవరికైనా కూడా పెయిన్ అనేది ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోగలుగుతారు. కానీ ఎంత పెయిన్ ఇస్తున్నారు కదా, ఎంత ఇష్టమైన వాళ్ళైనా కూడా పెయిన్ ఇస్తున్నారని చెప్పి తీసుకోవడానికి గుండె కూడా మంచిది. గుండె కూడా ఇంతే ఉంటది, మనకు గుప్పుడు అంతే ఉంటది. మరి దానితో ఎంతవరకైనా పెయిన్ తీసుకోగలుగుతుంది. పేషెన్స్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్ ఫర్ డయింగ్ టు మీట్ యూ. మీకేంటంటే చాలా పేషెన్సీ ఉంది మీ పార్ట్నర్ విషయంలో, చాలా చాలా పేషెన్సీ ఉందన్నమాట. వెయిట్ చేస్తున్నారు మీ పార్ట్నర్, బాధపడుతూనే ఉన్నారు. మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారని చెప్పి వెయిట్ చేసిన రోజులు చాలా ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరికి రావాలి, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపిస్తారంటే వాళ్ళకి మీరే ప్రపంచం అన్నట్టుగా చూపిస్తారనమాట. ఎప్పుడైతే వీళ్ళకి మీకు అవసరం తీరిపోతుందో మళ్ళీ అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళంత బిజీ పర్సన్స్ ఎక్కడ లేరు, మేబీ టాటా బిర్లాలు కూడా వీళ్ళంత కన్నా బిజీగా ఉండరేమో అన్న విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తారన్నమాట. అక్కడ చేసేది ఏం లేదు, వీళ్ళు చెప్పేది ఏం లేదు. అలాంటి పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్స్, గ్రేట్ పార్ట్నర్స్.
పొసెసివ్నెస్. ఎస్, ఐ ఆమ్ సెల్ఫిష్, ఐ కాంట్ టాలరేట్ యువర్ అబ్సెంట్. అంటే మీ పార్ట్నర్ ఎంత పొసెసివ్నెస్ కాదు, సెల్ఫిష్నెస్ అనమాట. వాళ్ళు వాళ్ళు మాత్రమే, నేను నేను మాత్రమే, వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప మిగతా చెప్పడానికి ఏం చెప్తారంటే నువ్వే ప్రపంచం అని చెప్పినా అక్కడ వాళ్ళ ప్రపంచం వేరే ఉంటది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకి ఏమి ఇంత మిస్టేక్ కాకూడదు, ఇంత తక్కువ కాకూడదు, ఇంత పెయిన్ అనేది రాకూడదు, వాళ్ళ ఫ్యామిలీకి రాకూడదు. కానీ ఏదైనా ఇచ్చేది ఏదైనా ఉందంటే మీకే అనమాట. ఆ పొసెసివ్నెస్ కూడా మీకే ఇస్తారు. ఎందుకంటే ఆ దాంతో కూడా ఒక పెయిన్ లాగా క్రియేట్ చేస్తారనమాట. ఎవరితో మాట్లాడుతున్నా వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నా, వీళ్ళతో ఎందుకు మాట్లాడు, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని ఒక ఇష్యూ లాగా చేసి ఎప్పుడు అవసరం తీరిపోయిందా ఏదో ఒక రీజన్ చెప్పుకొని ఏదో ఒక ఇష్యూ చేసి, అక్కడ ఇష్యూ చేయాల్సిన మ్యాటర్ లేకున్నా కూడా దాన్ని ఇష్యూ చేయడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో కానీ వెళ్ళిపోవడము. చెప్పడానికి ఏం చెప్తారంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి అనే తర్వాత మళ్ళీ బిల్డప్లు. క్రాస్ రోడ్, యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. మీ పార్ట్నర్ ఏంటంటే ఎలా అంటే అవసరం వచ్చినప్పుడేమో మీరు మంచోళ్ళు, అవసరం లేనప్పుడే మీరు చెడ్డోళ్ళు. ఇలాంటి పర్సన్స్ అనమాట. ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి మీ వైపుకి వస్తారనమాట. ఏదైనా అవసరం తీరిపోయింది అనుకోండి మళ్ళీ వేరే రూట్లోకి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మీరు అవసరం ఉండదు కాబట్టి అప్పుడు మీ చెడ్డవాళ్ళు అయిపోతారు. అవసరం తగ్గట్టుగా బిహేవ్ చేసే పర్సన్, అంత నటించే పర్సన్ మరి ఎలా ఉంటారు? రెజువనేషన్, ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఆమ్ విత్ యూ. మీకేంటంటే మీ పార్ట్నర్ మీద మాట్లాడితే చాలు, ఒక మెసేజ్ చేస్తే చాలు, ప్రేమకు ఒక మాటలు మాట్లాడినా చాలు అన్న విధంగా మీరు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ పాస్ట్ లో మేము ఎంత హ్యాపీగా ఉన్నాం, మేబీ మీ పార్ట్నర్ ఇచ్చింది ఏం లేదు అక్కడ, ఆ ప్రేమ కూడా చూపించింది పెద్దగా ఏం లేదు, అవసరానికి వచ్చామా ఏదో ఫేక్ లవ్ చూపించామా, చెప్పామా, వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉన్నారు మీ పార్ట్నర్. కానీ మీకేమనిపిస్తుంది అంటే అసలు వీళ్ళు ఉన్నంత ప్రపంచంలో ఎవ్వరూ చూపించలేనంత ప్రేమ వీళ్ళే చూపించారేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు. కాబట్టి మీకేమనిపిస్తుంది అంటే వీళ్ళు నా లైఫ్ లో ఉండడం వల్ల వీళ్ళతో ఉన్న లైఫ్ స్పెండ్ చేసిన టైం కానివ్వండి, ఆ సిచ్యువేషన్స్ కానివ్వండి, లైఫ్ లోనే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్ అని మీరు ఫీల్ అవుతున్నారు అనమాట. లవ్, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. మీ పార్ట్నర్ ఏంటంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, ఐ మిస్ ఇది ఉంటది. కానీ అది వాళ్ళకి అవసరం తీరిపోయింది అనుకుంటున్నారు. ఐ హేట్ యూ, ఐ డోంట్ వాంట్ యూ, ఇలాంటివి ఉంటాయి అనమాట. ఇలాంటి పర్సన్స్ అనమాట. కానీ మీరు ఎప్పుడూ కూడా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని, మీరంటే నాకు ఇష్టమే, మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నానో, మీరంటే నాకు చాలా ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది మీకు ట్రూగా జెన్యున్ గా మీ హార్ట్ లో నుంచి వచ్చినది. మీ పార్ట్నర్కి ఏమో అది అవసరాలకు వచ్చింది, అది నోటి నుండి వచ్చే మాటలు కాబట్టే అవసరమైనప్పుడు వస్తుంటాయి, అవసరం తీరిపోయినాక వెళ్తూ ఉంటాయి అనమాట. అంత కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. మైల్ స్టోన్, అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. అంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ కూడా చాలా మందిలో ఏంటంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. రెగ్యులర్ గా కలుసుకోవడం కానివ్వండి, అంటే ఒక 80% వరకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు, ఒక 20% కొంచెం దగ్గరలో ఉన్న పర్సన్స్ అనమాట. రెగ్యులర్ గా కలిసే ఛాన్సెస్ ఉన్న పర్సన్స్ అయితే కాదనమాట. కొంచెం దూరంగా ఉన్న కమ్యూనికేషన్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, నెట్వర్క్ మొబైల్స్ ద్వారా కానివ్వండి, ఇలానే ఉంటూ ఉండేదన్నమాట మీ ఇద్దరు కన్వర్జేషన్ కూడా. కానీ మీరు దూరంగా ఉన్నా కూడా చాలా ప్రేమగా ఉన్నారనమాట. ఒకప్పుడు మేబీ మీ ఇద్దరు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు కలవకపోవడము, అసలు మీట్ అవ్వకుండానే మీ ఇద్దరి మీద లవ్ అనేది జనరేట్ అయ్యింది. అంటే మీ పార్ట్నర్ అలా చేశారు అనుకోండి, చేసినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అది ఎప్పుడైతే మీరు కలవడం కానివ్వండి, ఫిజికల్ గా కూడా మూవ్ ఆన్ అవ్వడం వల్ల కానివ్వండి, మూవ్ అవ్వడం కానివ్వండి, దానివల్ల మీ పెయిన్ అనేది ఎక్కువ అయిపోతా ఉందన్నమాట. డిపార్చర్, I am having from the life for many reasons. సో వాళ్ళకి అవసరమైనప్పుడేమో మంచిగా మీరు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ మంచి వాళ్ళు లేరు అన్నట్టుగా బిహేవ్ చేయడము, సారీలు చెప్పడము, ఇలాంటివన్నీ చేస్తారు. మళ్ళీ ఎప్పుడైతే
ఎందుకంటే వీళ్ళకి ఒక ఆప్షన్ కింద మిమ్మల్ని పెట్టుకున్నారు. వీళ్ళు ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అండ్ వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్ పెట్టుకొని మిమ్మల్ని ఒక చాయిస్ లాగా పెట్టుకున్నారనమాట. ఎప్పుడైతే వీళ్ళకి ఏదైనా అవసరం వచ్చిందనుకోండి, ఆ టైంలో ఎందుకు మీ దగ్గరకొస్తున్నారంటే మీరు కైండ్‌నెస్ ఎక్కువ. ఈజీగా నమ్మేస్తారు. మీరు మీ పార్ట్నర్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని మోసాలు చేసినా ఇంకొక ఛాన్స్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఫూల్ కాబట్టి. ఎందుకంటే మీకు తెలుసు మీ పార్ట్నరు మోసం చేస్తున్నారని తెలుసు, నటిస్తున్నారని తెలుసు, మెటీరియల్స్ లైఫ్ కోసమే వస్తున్నారని తెలుసు. సిగా కూడా మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నారు అంటే అది మీ తప్పే అవుతుంది కదా, వాళ్ళ తప్పేముంది. వాళ్ళ నేచరే అంతా, వాళ్ళ నేచరే నటించే నేచరు. అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తూ ఇస్తూ ఉండడం వల్ల అది మీ తప్పు అవుతుంది కానీ వాళ్ళ తప్పు కాదు కదా. సో వాళ్ళు అవసరమైనప్పుడు ఏంటంటే చెప్తా ఉంటారు అనమాట, నువ్వు లేకపోతే నాకు ప్రపంచమే లేదు, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఇట్లాంటి మాటలు చెప్పిన వాళ్ళు అవసరం తీరిపోగానే నువ్వు నాకు అవసరం లేదు, నీతో ఉంటే నాకు ప్రశాంతత లేదు, నీతో ఉంటే టార్చర్, ఇలాంటిది చెప్పి వెళ్ళిపోతారు. ఏమడుగుతారు మీరు మహా అయితే కొంచెం టైం ఇవ్వడం, కొంచెం మాట్లాడమనో, కొంచెం టైం స్పెండ్ చేయమనో, ఇలాంటివే కదా మాట్లాడేది. సో వాళ్ళకి అంత ఉండదు. ఎందుకంటే టాటా బిర్లా కన్నా స్పెషల్ పర్సన్స్ కదా. లెట్స్ గో ఆన్ ఎ లాంగ్ డ్రైవ్ టు బి హానెస్ట్ ఈచ్ అదర్ ట్రావెల్. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళడము, అంటే మీ ఇద్దరి మధ్య ఒక స్పెషల్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానివ్వండి, కొంచెం జర్నీ చేసిన సిచ్యువేషన్ కానివ్వండి, అదొక బెస్ట్ మూమెంట్ గా మీరు ఎప్పుడూ కూడా అనుకుంటా ఉంటారు. కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. మీకు ఏమనిపిస్తుంది అంటే, అంటే వాళ్ళు ఎక్కువగా మీకు పెయినే ఇచ్చారు. వాళ్ళు చూపించిన ప్రేమ అనేది 1% ఉంటే పెయిన్ అనేది 99% ఉంది. కానీ మీరు దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నారు. ఆ పెయిన్నే తీసుకుని యాక్సెప్ట్ చేసుకుంటున్నారు తప్ప ఆ 1% ప్రేమలోంచి బయటకు వచ్చేసారు అనుకోండి, ఈ పెయిన్ కూడా ఉండదు మీకు. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. సో ఆ 1% ప్రేమ దగ్గరే అయిపోయారు తప్ప ఈ 99% పెయిన్ దగ్గర మీరు ఉన్ ఆలోచించుకుంటానే ఉన్నారు, పెయిన్ తీసుకుంటున్నారు. సో ఎప్పుడైతే మీరు దాంట్లో ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారో అప్పుడే మీరు వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ పెయిన్ లో నుంచి, వాళ్ళ నాటకాల్లో నుంచి, వాళ్ళ ఫేక్ లవ్ లో నుంచి బయటకు వస్తారనమాట. ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ. నిజమే, వాళ్ళు మిమ్మల్ని కేర్ అనేది చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ప్రపంచంలో వీళ్ళ తప్ప ప్రాబ్లమ్స్ ఎవరికి లేవో అన్నట్టుగా ఫీల్ చేస్తారు వీళ్ళు. అదే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వెవరు నాకు అన్న విధంగా బిహేవ్ చేస్తారనమాట. అలాంటి పర్సన్స్ గొప్ప పర్సన్స్. మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బి బ్యాక్. వెళ్ళిపోవడం రావడం అని సిచ్యువేషన్ లో ఉండడం. ఎందుకంటే వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు ఏంటంటే ఏదో పిచ్చిమాలోకము, వీళ్ళు పిచ్చిమాల అంటే అమ్మాయిలని కాదు అబ్బాయిల గురించి కూడా చెప్తున్నాను, ఎవరు చూస్తే వాళ్ళ గురించి. సో వీళ్ళు పిచ్చిమాలోకాలు కాబట్టి ఎన్ని చేసినా కూడా మళ్ళీ నా కోసమే వెయిట్ చేస్తారు. మళ్ళీ నేను ప్రేమగా 2 మాటలు మాట్లాడితే కూల్ అయిపోతారు, మళ్ళీ ఏం చెప్పినా చేస్తారు అన్న విధంగా ఆలోచిస్తారు. ఎందుకంటే మీకు అంత పేషెన్స్ ఉన్నది, అంత ఓర్పు ఉన్నది, అంత పిచ్చి కూడా ఉన్నది. సో అందుకని సో చూద్దాం. సో మీ పార్ట్నరు నటిస్తున్నారు. ఎంత నటిస్తున్నారంటే అంత నటిస్తున్నారు. ఎందుకంటే ఎంత నటించినా కర్మ అనేది ఫేస్ చేయాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపని మిమ్మల్ని ఎంత మోసం చేస్తే అంత ఎక్కువ పెయిన్ అనేది. ఈ రోజు హ్యాపీగా ఉండొచ్చు, మిమ్మల్ని మీ లైఫ్లో పెయిన్ ఇవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు కర్మ ఫేస్ చేయాల్సిందే కదా మిమ్మల్ని చేసిన మోసానికి. 7 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ కప్స్, జస్టిస్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, Knight of Cups, the Hierophant, 9 of Cups, the Hermit, 2 of Cups, Death.
మళ్ళీ వస్తుంటారు పోతుంటారు, వస్తుంటారు పోతుంటారు. ఎందుకంటే మీ లవ్ని, మీ ఫ్రెండ్షిప్ని, మీ ఆ, మీ ఏదైతే ప్రేమని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రెజెంట్ అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఫుల్ కానీ మనం ఏది ఇస్తామో అదే వస్తుంది కదా మరి. సో మీరు ఎప్పుడు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి, నటిస్తారు. ఎట్లా అంటే అసలు మీరు వాళ్ళు మీకు చూపించే ప్రేమ చూసి మీరు అసలు భూమి మీద ఆగరు అనమాట. ఆ విధంగా మైమర్చిపోతారు అనమాట. ఆ విధంగా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరే వాళ్ళకి దారి చూపించే వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా మీరే దిక్కు అని చెప్పి వాళ్ళకి గట్టిగా తెలుసు అనమాట. సో అందుకని మాత్రమే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ప్రతిదీ చెప్పుకొని బాధపడి ఎలా అంటే సింపతి క్రియేట్ చేస్తూ ఉంటారనమాట. ప్రతిసారి కూడా వీళ్ళ నాటకాలతో ఎప్పుడు సింపతి క్రియేట్ చేసి మీ దగ్గర ఎప్పుడు సింపతి క్రియేట్ చేసుకుని వీళ్ళ అవసరాలనే తీర్చుకుంటా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు బాగుండాలి, వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. వీళ్ళు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మీరు వాళ్ళకు ఒక ఏంటి ఏటీఎం లాగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఏటీఎంలో ఎప్పుడు కావాలైతే అప్పుడు మనీ వేయడం తీయడము ఎట్లా తీసుకోవడం ఎట్లా జరుగుతుందో అలా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి మీరు ఒక లక్ లాగా దొరికారు వాళ్ళకి. సో వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా, మేబీ వాళ్ళకి ఏదైనా డ్రెస్ కొనుక్కోవాలనున్నా, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా మొబైల్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావాలనుకున్నా వాళ్ళ సింపతి అనేది యూజ్ చేస్తారు. సింపతి యూజ్ చేసి వాళ్ళ విషెస్, వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మీ ద్వారా తీర్చేసుకుంటారు అనమాట. కానీ వాళ్ళు ఎప్పుడైతే మీకు కానీ ఏంటంటే ఒక ప్లస్ ఏంటంటే వీళ్ళు ఎంత నటించినా వీళ్ళు మంచిగానే ఓకే, మేబీ వీళ్ళు మంచిగా ఉన్నన్ని రోజులే మీకు మీకు చేసిన దానికి ప్రతిఫలం అనేది వాళ్ళకి నెగిటివ్గా రాకుండా ఉంటుంది. మనీ ప్రాబ్లం కానివ్వండి ఇవన్నీ ఓకే పక్కన పెట్టేస్తే, మీతో ఎప్పుడైతే అన్యాయంగా బిహేవ్ చేస్తారో, మేబీ వాళ్ళు మీ దగ్గర మనీ తీసుకుని మిమ్మల్ని నెగిటివ్గా అనడం కానివ్వండి, మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానివ్వండి, లేకుంటే మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, మీరు హట్ అయ్యే విధంగా మాట్లాడడం కానీ ఇట్లా చేశారనుకోండి, తప్పకుండా దాని కర్మ అనేది తప్పకుండా వాళ్ళు ఫేస్ చేస్తారు. తప్పకుండా మీకైతే న్యాయం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం ఏది ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. సో మీ పార్ట్నర్ ఏంటంటే అవసరాన్ని తగ్గట్టుగా ఇలా మిమ్మల్ని మోసం చేస్తుండొచ్చు, అది మనీ పరంగా కానీ, మెటీరియలిస్టిక్ కానీ, ఫిజికల్గా కానీ చేసిన దాని రిజల్ట్ ఏదో ఒక రోజు తప్పకుండా అనుభవించాల్సిందే కదా. దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు కదా. సో ఎవరొకరి రూపంలో తప్పకుండా బుద్ధి చెప్పాల్సిందే కదా, తప్పకుండా చెప్తారు. ఈరోజు మనం ఒకళ్ళని మోసం చేసినంత మాత్రాన న్యాయం అనేది జరగకుండా ఎవ్వరు చూసినా చూడకపోయినా దేవుడైన వాడు చూస్తూనే ఉంటాడు కదా. సో ఒకరి కన్నీళ్ళకి కారణం అయ్యాము అంటే ఆ కన్నీళ్ళ వాల్యూ అనేది వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సిందే కదా. కర్మ అనేది ఒకరికి మనం ఇచ్చాము అంటే ఆ రిటర్న్ కర్మ, ఒక మంచి చేసామనుకోండి అది ఏదో ఒక రూపంలో వాళ్ళదో రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో వస్తుంది. కానీ ఒక చెడు చేసామనుకోండి ఆ కర్మ అనేది డబల్ వస్తుంది. సో మీరు ఎంతైతే ఈ ప్రేమ ఇష్టము చూపిస్తున్నారో, మీరు చూపించిన కేరింగ్లో కానివ్వండి, ప్రేమలో కానివ్వండి, వీళ్ళు వంకలు పెట్టకుండా, మిమ్మల్ని బ్లేమ్ చేయకుండా, మిమ్మల్ని తప్పు పట్టకుండా, మిమ్మల్ని రాంగ్గా మాట్లాడకుండా ఉన్నన్ని రోజులు మాత్రమే వీళ్ళు సేఫ్గా ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళు మీ ప్రేమని కానివ్వండి, మీ లవ్ని కానివ్వండి, మీ కేరింగ్ని కానివ్వండి, మీరు చేసిన హెల్ప్ని కానివ్వండి, వీళ్ళు నెగిటివ్గా ఎప్పుడైతే థింక్ చేస్తారో, మాట్లాడతారో, అప్పుడే వీళ్ళ కర్మ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళ లైఫ్ అంతా కూడా రివర్స్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏదైతే కర్మ ఇచ్చారో వీళ్ళు కూడా ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేసి లేనిపోయిన ప్రాబ్లమ్స్లో క్రియేట్ అవ్వడము, కొంతమంది కొన్ని ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవ్వడము, అనవసరమైన వాటిలోకి ఇంటర్ఫియర్ అయ్యి
ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని ఒక మదర్, ఒక చైల్డ్ అని ఎలా చూసుకుంటుందో ఒక మదర్ అంతగా చూసుకున్నారనమాట. ఆ కేరింగ్ కానివ్వండి, అన్ని రకాలుగా ఒక మంచి లైఫ్ పార్ట్నరే కాదు, లవ్ పార్ట్నరే కాదు, ఒక మంచి ఒక మదర్ లాగా చూసుకున్నారనమాట. మేబీ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కూడా మీరు చూపించినంత ప్రేమ చూపించకపోయి ఉండొచ్చు, అంత బాగా చూసుకున్నారు. సో మీ పార్ట్నరు ఎంత నటిస్తున్నారంటే అంత నటిస్తున్నారంటే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా. అని మీకు తెలుసు మీ పార్ట్నర్ మోసం చేస్తున్నారని తెలుసు, అవసరం వచ్చినప్పుడు ఒకలాగా ఉంటున్నారు, అవసరం తీరిపోయినాక ఇంకొకలాగా ఉంటున్నారని కూడా మీరు తెలుసు. కానీ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. ఎందుకు నాతో కొంచెం ప్రేమగా ఉంటే చాలు, నీ కోరుకునేది కూడా అదే కదా. మీకు ఏంటంటే కొంచెం చిన్న ఆశలే అనమాట. ఎట్లా అంటే కొంచెం టైం ఇస్తే చాలు, కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు, ఇలాంటి చిన్న చిన్న కోరికల వల్ల మీ పార్ట్నర్ చేసే మోసాలు కానివ్వండి, మీ పార్ట్నర్ చూపించే ఆ నటన కానివ్వండి మీకు తెలియడం లేదనమాట. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.